పరలోక రాజ్యము శాశ్వతమైనది, భూమి అశాశ్వతమైనది. ఇక్కడ గనులున్నారు, గొప్పవారు ఉన్నారు, మహాత్ములు వచ్చారు, వెళ్ళిపోయారు. ప్రియులరా, ప్రపంచాన్ని సాధించిన చక్రవర్తులు వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అనుకున్నారు లోకంలో యుగ యుగాలు ఉండవచ్చు అని చెప్పి భూ ప్రజల్లో లక్షలాది మందిని చంపి రక్తము చిందించి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. కానీ మరణం అనేది వారిని ఓడించింది. వాళ్ళు చాలా మందిని ఓడించారు, కానీ మరణం మాత్రము అందరిని ఓడించుకుంటూ వస్తున్నది. సరిగ్గా 2025 సంవత్సరాల క్రితము ఆ మరణాన్ని ఓడించిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన అంటున్నారు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు ప్రియులరా, దాని బలము మరణమే. కాబట్టి పాపమే, ఆ పాపాన్ని విరుగుడు చేసింది పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన యేసు రక్తం. ఈ రోజు మేమందరం, మీరందరూ కూడా యేసు రక్తంలో కడగబడ్డాం. ఇప్పుడు మనకు మరణం లేదు, పిలుపు ఉన్నది. దీన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు సత్యనారాయణ గారిని పిలుచుకున్నాడు దేవుడు. పిలువబడిన వారు మోక్షానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. పరలోకం అనేది శాశ్వతమైనది. ఈ కర్రకు కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత ఇది తప్పనిసరిగా పుచ్చుబట్టి పోవాల్సిందే. ఈ భూమి కూడా మహావేంద్రంతో లయమైపోతుంది, ఆకాశము కూడా గతించిపోతుంది, సూర్య చంద్రులు కూడా గతించిపోతారు. గతించనిది, శాశ్వతంగా నిలిచేది పరలోకం మాత్రమే. భూమి మీద నువ్వు ఎంత గనుడమైనా, చదువుకున్న మేధావివైనా, గొప్ప వ్యక్తివైనా, మరణం వచ్చినప్పుడు నువ్వు దాన్ని కాదనలేవు, తల వంచాల్సిందే. అది తీసుకొని నేను నరకములో వేస్తే ఆ నరకములో నీ అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను పాస్టర్గా అయిన కొత్త రోజుల్లో ఒక సిస్టర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళాను. ప్రార్థన చేయమంటే ఆమె అంటుంది, చంపండి చంపండి అంటుంది. ఎందుకంటే ఆమె బర్న్ అయింది, 75% కాలిపోయింది, నన్ను చంపమని చెప్తుంది. అప్పుడు నేను ఆలోచన చేశాను, నిజంగానే ఈమె చనిపోయింది అనుకోండి, ఈ కాలిపోయిన దేహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళేం చేస్తారు, బండి కట్టెలు పేర్చి నిప్పంటిస్తారు. మరి ఇప్పుడు 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 అవస్థ పడుతున్న ఈమె మరి ఆ కట్టెలోకి వెళ్ళిన తర్వాత నిజంగానే కేకలేస్తుంది అంటే వేయదు. ఎందుకంటే ఆమె చనిపోయింది. ఆమె కన్నులున్నవి చూడగలుగుతున్నాయి, నోరున్నది, బాగా భయంకరంగా తల్లడిల్లుతూ నన్ను చంపండి అని చెప్పి ఇంట్లో నన్ను తిడుతూ ఉన్నది. నన్ను బతికించకండి, భరించలేకపోతున్నాను అని చెప్తుంది. వాస్తవమే. ఇప్పుడు తల్లడిల్లుతున్న ఈమె చనిపోతే యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావు. అది చాలా భయంకరమైనది, మహా వేదనకరమైన స్థలం. భూమి మీద అట్టి యాతన నువ్వు ఎప్పుడు పడలేదు. ఎందుకండి ఇప్పుడు ఈ సంతాప సభలో ఈ వాక్యం అవసరమా అని మీరు అనుకోవచ్చు. ఎస్, అవసరమే. ఆ నీతిమంతుడు వెళ్ళిన మార్గానికి మీరు కూడా రావాలనేది మా తాపత్రయం. మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక ఆయన అన్నాడు, గడ్డి పువ్వంటిది భూనివాస జీవితం, ఎప్పుడు రాలి పోవును ఏ నరునికి తెలియను. రోజు మరణాలకు